రాజు నువ్వు ఎప్పుడు వ్యాన్ కొడుతున్నాడు, మనకు పెళ్ళైనా వ్యాన్ కొడుతున్నాడు, మనకు పిల్లలు పుట్టినా వ్యాన్ కొడుతున్నాడు, మన ముసలాళ్ళ వైపున వ్యాన్ కొడుతున్నాడు, సరేనా? జాగ్రత్తమ్మా. ఏం కాలేదు బాబు. చల్లగా ఉండండి బాబు. మీరు ముగ్గురు తేజ కిరణ్మయిల బిడ్డలు కదా. చాలా సంవత్సరాల క్రితం చూశాను బాబు. ఆత్మీయత, అనురాగాలు నిండిన బొమ్మరిల్లు లాంటి కుటుంబం మీది. అన్నదమ్ములంటే మీలాగా ఉండాలని అందరికీ చెప్తుంటాను. మీరెప్పుడూ ఇలాగే కలిసి ఉండాలి బాబు. నలుగురికి సాయపడాలి. వస్తాను. ఏంట్రా, ఆ పెద్దావిడ దీవించినట్టుగా మీతో కలకాలం కలిసుండే అదృష్టం లేకపోయినా కనీసం కొంచెం సేపైనా కలిసుండే అదృష్టం ఇవ్వండ్రా. చిన్నతనమేమైపోయే నన్ను వదిలే నీదే చేయే, అంత కలలాగే కరిగే అన్నా అంటేనే ఉన్నానంటూనే చిన్నోడి కోసం నిలబడతావే. అన్నా అంటేనే ఉన్నానంటూనే చిన్నోడి కోసం కలబడతావే. ఒకప్పుడు ఎంత అందమైన కుటుంబం రా మంది. అమ్మ నాన్నల ఆప్యాయతలు, అన్నదమ్ముల అనుబంధాలు, చెల్లెలితో సరదాలు, ఒకరికోసం ఒకరు అన్నట్టుండేవాళ్ళం. ఇప్పుడు ఎవరికి వాళ్ళమైపోయాం. ఏ దిష్టి తగిలిందో ఇలా జరిగింది. కాలంలో వెనక్కి వెళ్ళి మళ్ళీ ఆ ఆనందాలని పొందాలని, అందరం సంతోషంగా కలిసున్న ఆ రోజుల్ని చూడాలనుందిరా. కాలంలో వెనక్కి వెళ్లే శక్తే ఉంటే చేసిన తప్పుల్ని, జరిగిన పొరపాట్లని మళ్ళీ జరగకుండా చూసుకోవచ్చు. కానీ దేవుడు అవకాశాన్ని ఇవ్వలేదురా. చేసిన దానికి శిక్ష అనుభవించాల్సిందే. అందుకే నేను చేసిన తప్పుకి అమ్మ ప్రేమకి దూరం అయ్యాను, నాన్నకి శత్రువునయ్యాను. ఆ దేవుడు చాలా విచిత్రమైన వాడ్రా. ఒకే రక్తం పంచుకొని పుట్టినందుకు తప్పు చేసి నన్నే కాదు, నా తమ్ముళ్ళగా పుట్టినందుకు మిమ్మల్ని కూడా శిక్షిస్తున్నాడు. హారికకు పుట్టిన బిడ్డని దక్కకుండా చేసి
మిమ్మల్ని శిక్షించాడు? దేవత లాంటి ఉషాకి పిల్లలు పుట్టకుండా చేసి మిమ్మల్ని శిక్షిస్తున్నాడు. అంతేకాదురా, జన్మనిచ్చిన తల్లిదండ్రులకు తోడబుట్టిన చెల్లికి మనశ్శాంతి లేకుండా చేసి శిక్షిస్తున్నాడు. అవును, దేవుడు తెలిసి చేసిన తప్పులకే కాదు, తెలియక చేసిన తప్పులకు కూడా శిక్ష వేస్తాడు. ఎవరి కర్మఫలం వాళ్ళు అనుభవించాల్సిందే. బాధపడకన్నయ్యా, మనకి మళ్ళీ మంచి రోజులు వస్తాయి. ఆ ఆశతోనే బ్రతుకుతున్నాను. మళ్ళీ మనందరం కలిసి మనిల్లు అందమైన బొమ్మరిల్లులా మారే రోజు కోసం నేను చాలా ఎదురు చూస్తున్నాను. మిమ్మల్ని ఇలా సోత్తుంటే ఎంతో సంతోషంగా ఉంది బాబు. నాకే ఇంత సంతోషంగా ఉందంటే మిమ్మల్ని ఇలా సోత్తే మిమ్మల్ని కన్నా మహాతల్లి ఇంకెంత సంతోషపడుతుందో. బాధపడకండి బాబులు. సూర్య చంద్రులకి గహనం పట్టినట్టే మీ ఇంటికి కూడా గహనం పట్టినది. ఆ దేవుడి దయ వల్ల ఆ గహనం పోయి మీరు మళ్ళీ సంతోషంగా కలిసి ఉండే రోజులు వస్తాయి బాబు. అది కూడా త్వరలోనే వస్తాయి బాబు. రండి బాబు, దీపాలు పెట్టడానికి మీ భార్యలు మీకోసం అక్కడ ఎదురు చూస్తున్నారు. రండి రండి బాబు. పదండి. ఆ దిష్టిని నేనే, జరుగుతున్నదంతా నా సృష్టి. జరగనివ్వను, వాళ్ళు అనుకున్నది ఏది జరగనివ్వను. ఆనందాన్ని వాళ్ళింటి గడప కూడా తొక్కనివ్వను. ఈ విషయంలో ఈ చెల్లి నీకెప్పుడు తోడుంటుందని మర్చిపోకక్క. వాళ్ళ శిక్షలకు కారణం ఆ దేవుడు కాదు, ఈ మేఘన వేసే శిక్షల నుంచి ఆ దేవుడు కూడా కాపాడలేడు. ఆ కిరణ్ అనుభవిస్తుంది కర్మఫలం కాదక్క, ఈ పల్లవి అలియాస్ నిషా పగఫలం. 6 100 100 6 భూమి బద్దలైనా ఆకాశం ఊడిపడ్డా ఏదేమైనా వాళ్ళకి మంచి రోజులు మాత్రం రానివ్వను. ఆ గ్రహణాన్ని నేనే. ఇది ఎప్పటికీ వీడని గ్రహణం, జీవితాంతం వెంటాడే గ్రహణం. అబ్బబ్బబ్బబ్బా, మూలమ్మో మిమ్మల్ని ఇలా చూస్తుంటే దేవుడి గుళ్ళో దయ్యాల మీటింగ్ ఎట్టినట్టుగా ఉంది.